అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీదంతా కూడా ద్రోహ చరిత్ర. తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ పార్టీ. అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలను అణిచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము, మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస, కష్టం, జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉంది. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ, కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న 369 మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది. జై తెలంగాణ అన్న పాపానికి, నేరానికి, అదొక నేరం కింద 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు తెలంగాణ ప్రజాసమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి, పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది. వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండు. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ను బుట్టదాఖలు చేసిండు. 69 ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిండు. ఆ తర్వాత ప్రజాసమితిని 11 ఎంపీలు గెలిపిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండు. ఇది కాంగ్రెస్ చరిత్ర. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే, కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు. ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం, నువ్వు తెలంగాణ అనొద్దు, వెనుకబడ్డ ప్రాంతం అనాలి. ఇది నాటి పరిస్థితి. ఎవరు దీనికి కారణం? 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు, 16 ఏళ్ళు పాలించిన తెలుగుదేశం. 66 ఏళ్ళ మీ పాలనలో ఏం చేసిండ్రు? జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా. తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? తెలంగాణ అనే పదమే లేకుండా చేసిన చరిత్ర మీది. ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచ్చినట్టు కాదు ఇది. ఆ రోజు 2004లో ఇదే టీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికింది. కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాము తెలంగాణ, రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం, మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర కేబినెట్లో చేరారు. తర్వాత జరిగింది ఏందో మనందరికి తెలుసు. తెలంగాణ ఇవ్వకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరినొకరిని కాంగ్రెస్ పార్టీలు చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు. ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు.
కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో ఒక కమిటీ వేసిండ్రు కన్సెన్సస్ తేవడానికి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సస్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు. కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా గల్లీ గల్లీ తిరిగి 32 రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్. కాంగ్రెస్ తెచ్చింది ఎక్కడన్నా? 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా? ఇది చరిత్రలో లేదా? మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే, ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. తెలంగాణ ఇస్తానికి ఏమైనా సిగరెట్టా బీడా? 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ, హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి. ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస తెలంగాణ బాధను చెప్పి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలే. చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు కేసీఆర్ గారు. మీరు 5 ఏళ్ల అధికారంలో ఉన్నా, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినా, రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పినా, దేశంలోని 32 రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా? ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చుంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు? ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా 2004 నుంచి 9 దాకా మీరు అధికారంలో ఉన్నారు. దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది. మీరు ప్రజలకు మాట ఇచ్చారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టింది కాంగ్రెస్ కాదా? చివరికి మళ్ళీ కేసీఆర్ గారు అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర అని ఆయన బయలుదేరినాడు. ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు కేసీఆర్. ఆ దీక్షకు కూడా కూర్చోనియకుండా కేసీఆర్ను అరెస్ట్ చేసి తెలంగాణ ఉద్యమం లేదని ఆంధ్ర సరిహద్దుల్లో ఖమ్మం జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. ఖమ్మం తీసుకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు, తెలంగాణ రాకుండా చేయొచ్చు అని ఖమ్మం జైల్లో కేసీఆర్ను పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. జైల్లో పెట్టిన నిరాహార దీక్ష కొనసాగించి 11 రోజులు ప్రాణం సహితం వదలడానికి సిద్ధపడి కేసీఆర్ యొక్క పోరాట ఫలితం కదా డిసెంబర్ 9వ తేదీ ప్రకటన. డిసెంబర్ 9 ప్రకటన. ఆ రోజు నేను కేసీఆర్ గారితో ఉన్నా. ఢిల్లీ నుంచి చిదంబరం గారు మన ఆచార్య జయశంకర్ సార్కి ఫోన్ వచ్చింది. మేము ప్రకటన చేస్తాం, కేసీఆర్ గారిని దీక్ష విరమించండి అని. ఉత్తుత ప్రకటన అయితే ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్తేనే దీక్ష విరమిస్తా అన్నాడు కేసీఆర్. 2-3 సార్లు మాట్లాడిన తర్వాత మీరే రాసి పంపండి జయశంకర్ గారు అంటే, జయశంకర్ గారు కేసీఆర్ గారి సూచనలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని ఇంగ్లీష్లో ఆయన రాసిచ్చిన దాన్నే రాత్రిపూట చిదంబరం గారు ఢిల్లీలో ప్రకటన చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆరా ఇంకెవరో సానుభూతితో ఇచ్చిండ్రా? నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే కేసీఆర్ దీక్ష ఫలితం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం. అసలు మీరు రాజీనామా చేయలే కదా. ఇవాళ సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం. ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి.